చిటికెడు పసుపు, కారం, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. క్రమాన్ని మనం దాని మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఆవిరి పెట్టుకుందాం. పైగా ఆయిల్ వేసుకొని ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముందుగా పెట్టుకున్న కొంచెం పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, ఇందులోని పెరుగు 2-3 స్పూన్స్ పెరుగు. ఇది ఇలా ఫ్రై అవుతుండగా మనం ముందుగా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఆవిరి పెట్టడానికి పెట్టిన ఎగ్ని చూసుకుందాం. ఇలా పెట్టి చూడండి, అంటుకోకుండా ఉంటే ఇది అయిపోయినట్టు. ఇప్పుడు మనం ఆవిరి పెట్టుకున్న ఈ ఎగ్ని ఇలా పన్నీర్ ముక్కల్లా పోసుకొని ఇందులో వేసుకోవాలి. అన్నీ ఇందులో వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం. చక్కగా నీట్గా కూర దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా పన్నీర్ అడగకన్నా ఇదే అడుగుతారు పిల్లలు. అంత